హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనే చూపిస్తారు. తన పేరు వచ్చేసి నింగ్ అయి ఉంటుంది. తనేమో చనిపోయేసరికి అక్కడున్న డాక్టర్స్ ఏమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మందిని కాంటాక్ట్ అయినా అసలు కాంటాక్ట్ కావట్లేరు. తన హస్బెండ్కైనా ఫోన్ చేయని చెప్తే నర్సుండి మేడం ఇప్పుడే చేస్తున్నానని చెప్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ హస్బెండ్ తన ఫస్ట్ లవర్ అయిన ట్యాన్తో కలిసి రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ట్యాన్ ఉండి చెప్తుంది, ఇప్పటికే హీరోయిన్ చాలా టైమ్స్ ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయని చెప్తే తను ఫోన్ లిఫ్ట్ చేసి నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు ఫోన్ చేయదని చెప్పి కట్ చేస్తాడు. అది చూసిన నర్స్ తన హస్బెండ్ తను అసలు పట్టించుకోవట్లేదని చెప్తే ఆ మాటలన్నీ కూడా హీరోయిన్ ఆత్మై విని ఉంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా డోర్ ఓపెన్ కావడంతో ఎవరు వచ్చారని డోర్ వైపు అనేది చూస్తుంది. అది చూసిన హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ తన అంకుల్ అనేది ఉంటాడు. అతనే అనమాట మన మెయిన్ లీడ్ హీరో. తన పేరు వచ్చేసి మెంగ్ జావ్ ఉంటుంది. తనుండి నన్ను క్షమించు, ఇన్ని ఇయర్స్ కూడా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని, నిన్ను కేర్ చేయలేదని చెప్తూ ఉంటే హీరోయిన్ హీరో చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తాడు. హీరోయిన్ 18th బర్త్డే రోజు హీరోనే తనకనేది దేవుడి దగ్గర ఉన్న బ్రాస్లెట్ అనేది చేపించుకొచ్చి మళ్ళీ హీరోయిన్ చేతికి అనేది ఇస్తాడు. ఇది కనుక నీ దగ్గర ఉంటే నువ్వు ఎప్పుడు కూడా సేఫ్గా ఉంటావని తనకు ఆ గిఫ్ట్ అనేది ఇచ్చింటాడు. అది చూసిన వెంటనే నేనే ఇలా చేశాను, నన్ను క్షమించి ఇంకెప్పుడు కూడా ఇలా చేయను అని తన్ని తీసుకొని ఇక్కడ నుంచి నువ్వు నాతో పాటే ఉండు పదని ఆమె చనిపోయినా కానీ సరే హీరో ఏమో తను అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే డాక్టర్స్ ఏమో తను మిసెస్ షెన్ కదా ఇక్కడే ఉండాలని చెప్పి ఇంకెప్పుడైనా కానీ తన్ని షెన్ అని పిలిచి అసలు ఒప్పుకోనని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న షెన్ ఏమో ఇంటికి వస్తూ ఉంటుంది. చూసిన హీరో కోపంగా నువ్వు తన దగ్గరకు వచ్చే అర్హత కూడా లేదని చెప్తే తను నా వైఫ్ అని షెన్ చెప్పేసరికి వైఫ్ తన అగ్నిలో కాలేటప్పుడు నీ వైఫ్ ఎక్కడికి పోయిందని చెప్పేసరికి అప్పుడే హీరో అనేది చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తారు. తర్వాత హీరోయిన్కి ఆల్రెడీ 22 years వచ్చినప్పుడు పాస్ట్లోన తను అనేది షెన్నను పెళ్లి చేసుకుంటుంది. అది చూసిన హీరో ఏమో తనకి అసలు కరెక్ట్ కాదన్నా కానీ హీరోయిన్ ఏమో నేను చెన్ను ట్రూగా లవ్ చేసుకుంటున్నాం, మేమిద్దరం కూడా చాలా మంచిగా కలిసి ఉంటామని చెప్పేసరికి అప్పుడు హీరో ఏమో షెన్కి ఒక వార్నింగ్ అనేది ఇచ్చింటాడు. ఎప్పుడైనా కానీ హీరోయిన్ బాధపడుతున్నట్టు నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా వచ్చి నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడం గుర్తు తెచ్చుకుంటాడు షెన్ను. అలాగే హీరోయిన్కి ఫోన్ చేసినా కానీ తను బిజీగా ఉన్నానని తను ఫస్ట్ లవ్తో గుర్తు చేసినటువన్నీ కూడా గుర్తొచ్చి ఇదంతా నా తప్పే, నన్ను క్షమించు, నేను నీకు అస్సలు కరెక్ట్ కాదు, నేను కూడా నీతో పాటు చనిపోతానని షెన్ అక్కడే మోకాళ్ళ పైన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా కూడా హీరోయిన్ ఆత్మ చూస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో ఉండి నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, అలాగే నేను కూడా నీతో పాటు రావాలనుకుంటున్నాను, కానీ ఇదంతా కూడా చేసిన వాళ్ళపై నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి కదా, కొద్ది రోజులు ఆగని చెప్పి అందరినీ కూడా రివెంజ్ తీర్చుకున్న తర్వాత ఇదిగో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, నేను కూడా నీతో పాటు వస్తున్నాను, నువ్వు టెన్షన్ పడొద్దని తన దగ్గర ఉన్న ఒక పాయిజన్ బాటిల్ అనేది తీసుకుని హీరో తన నోట్లో అనేది వేసుకుంటాడు. అలా ఒక్కసారిగా బ్లడ్ కావడంతో నేను కూడా నీతో పాటే వస్తానని చెప్పి హీరోయిన్ పడుకున్న బెడ్ దగ్గరికి వెళ్ళి తను కూడా పడుకుండిపోతాడు. అలా పడుకొని అక్కడికక్కడే తననే చనిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఉండే అంకుల్ ఇలా ఎప్పుడు కూడా పని చేయొద్దానని తను గట్టిగా ఆత్మ అయినా సరే అలానే హక్ చేసుకొని పడుకుంటుంది. అలా నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే ఖచ్చితంగా నిన్నే చూస్ చేసుకుంటాను అంకుల్ అని చనిపోతుంది. ఒక్కసారిగా మళ్ళీ హీరోయిన్ ఒక గ్రాడ్యుయేషన్కి అనేది రీబోర్న్ అయిపోతుంది. అలా రీబోర్న్ అయిపోతే తను అనేది వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి అనేది వెళ్తుంది. వాళ్ళ గ్రాండ్ పా ఏమో నువ్వు ఖచ్చితంగా మెడికల్ స్టూడెంట్ తీసుకుంటే నేను నీకు ఖచ్చితంగా నా క్లినిక్ ఇస్తానని చెప్తే హీరోయిన్ ఏమో గ్రాండ్ పా నాకు మెడికల్ అంటే అసలు ఇష్టం లేదు, ఎందుకంటే నేను కూడా బిజినెస్ స్టూడియో దగ్గరికి వెళ్తున్నాను, నేను కూడా బిజినెస్ క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్తే అది విన్న వాళ్ళ గ్రాండ్ పా కోప్పడితే హీరోయిన్ వాళ్ళ అంకుల్ ఏమో నీతో మాట్లాడాలి పదా అని పక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అక్కడ హీరోయిన్కి ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా గుర్తొస్తుంది. అలా గుర్తు రావడంతో హీరోయిన్ అక్కడున్న హీరోని చూసి వెంటనే హక్ చేసుకుంటుంది. అలా హక్ చేసుకుని నన్ను క్షమించి అంకుల్ ఇంకెప్పుడు కూడా ఇలా పని చేయను, నాకు అర్థమైపోయింది నేను చాలా రాంగ్ డిసిషన్ తీసుకున్నానని, అందుకే ఇప్పుడు మెడికల్ స్కూల్కి నేను ఖచ్చితంగా అప్లై చేస్తానని చెప్తే అప్పుడే హీరోకి అనేది ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అక్కడ పేషెంట్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడని చెప్పి హీరోయిన్ అదే మాట హీరోయిన్ చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా ఆపరేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని వచ్చినాక హీరోయిన్ తను హక్ చేసుకొని నేను చాలా తప్పుగా ఆలోచించాను, నువ్వు అడిగినట్టే నేను మెడికల్ సీటే తీసుకుంటానని అలాగే మెడికల్కి అప్లికేషన్ చేస్తానని చెప్పి నేను చెన్నైని అసలు ఇష్టపడట్లేదని హీరోకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో తను నిజంగానే ఇప్పుడు మెలుకున్నట్టుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు హీరోయిన్ నెక్స్ట్ మార్నింగ్ మెలకు
వచ్చేసి అక్కడ బెడ్ తింటూ ఉంటే ఆ పని మనిషి ఏమో మీరు శని దగ్గరికి వెళ్తున్నారంటే లేదు నేను మా అంకుల్ దగ్గరికి వెళ్తున్నానని అక్కడికి అనేది వెళ్తుంది హాస్పిటల్కి. మరోవైపు మీ హీరో అక్కడికి వచ్చిన పేషెంట్స్ అన్ని కూడా చూస్తూ ఉంటే ఇంకా పర్సన్ తర్వాత హీరోయిన్ లోపలికి వస్తుంది. అది చూసిన హీరో ఏమో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసరికి మా ఇద్దరం కూడా కలిసి తిందామని నీ కోసం వచ్చాను అంకుల్ అని చెప్పి గట్టిగా హక్ చేసుకొని నేను నిన్ను చాలా మిస్ అయ్యానని చెప్తాడు. అది చూసిన హీరో ఏమో ఎందుకు తనలో ఇంత సడన్ చేంజ్ అని ఒక్కొక్క క్షణం అలానే చూస్తుండిపోతూ ఉంటాడు. అలానే హీరో ఉండి నువ్వు బయట వేయించి నాకు 2 పేషెంట్స్ ఉన్నారు, తర్వాత మన ఇద్దరం కూడా కలిసి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసరికి అవునా సరే ఉండి నా అప్లికేషన్ కూడా నీకు చూపిస్తానని చెప్పి హీరోయిన్ ఏమో మెడికల్ స్కూల్కి అప్లై చేసినది మొత్తం కూడా హీరోకి చూపిస్తూ ఉంటుంది. అలాగే నువ్వు టెన్షన్ పడద్దు, ఖచ్చితంగా నేను కూడా నీలాగా ఒక డాక్టర్ని అవుతానని చెప్తూ ఉంటే హీరో ఏమో అవేం పట్టించుకోకుండా తన వైపు అలానే చూస్తుండిపోతూ ఉంటాడు. అలా తన ఫీలింగ్స్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు మా షెన్ నుండి ట్యాన్ దగ్గరకు వెళ్ళి ట్యాన్కి చిన్న దెబ్బ తగలంతో డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొని వచ్చింటాడు. అది చూసిన ఫ్రెండ్స్ ఏమో తనకు చిన్న దెబ్బే కదరా ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటే ఫస్ట్ నువ్వు నోర్మి అని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా చూసిన ట్యాన్ నుండి ఇది కనుక హీరోయిన్ చూస్తే ఖచ్చితంగా నిన్ను కోపడుతుందని చెప్తే తనకు అంత లేదు, తను నిన్ను అస్సలు హర్ట్ చేయలేదని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఆ రూమ్లో నుంచి బయటకు రావడం చూసిన షెన్ నుండి ఇక్కడ మీ రిలేటివ్స్ ఉన్నారా, అయితే సరే ఆ డాక్టర్ని వెంటనే పిలిచు, ట్యాన్కి ఖచ్చితంగా చూపించాల్సిందని చెప్పేసరికి కదా ఒక చిన్న దెబ్బ, ఆ దెబ్బను కూడా నువ్వు ట్యాన్కి చూపించాలని హీరోయిన్ అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎందుకు ఈరోజు ఇంత కోపంగా మాట్లాడుతున్నావు, ఎప్పుడు కూడా నేను చెప్పినట్టే వినదానివి కదని చెప్తే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కోపంగా అంటుంది. అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరోకి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టు ఒక మంచి రెస్టారెంట్ని బుక్ కూడా చేశాను, కానీ నీకు సీ ఫుడ్ అంటే అలర్జీ కదరా తినకూడదు కదని చెప్తున్నా కానీ కాదు హీరోయిన్కి చాలా ఇష్టం అని చెప్తూ బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే షెన్నేమో తన్ని పట్టుకోవడం చూసి ఆ రెస్టారెంట్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పేస్తాడు. హీరోని చూసిన వెంటనే హీరోయిన్ అంకుల్ పదండి మా ఇద్దరం కూడా కలిసి తినడానికి వెళ్దాము, నాకు చాలా ఆకలి వేస్తుందని చెప్పేసరికి అవునా సరే నీకోసం కూడా నీకు ఎంతో ఫేవరెట్ అయిన రెస్టారెంట్ బుక్ చేస్తానని చెప్పేసరికి మా అంకుల్ చాలా మంచోడు చాలా థ్యాంక్స్ అని చెప్పి పదాన్ని ఇద్దరు కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరోకి ఒక క్షణం మాకు ఇదిగో మిస్టర్ షెన్ ఉన్నాడు కదా తను నువ్వు ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించాడు కదంటే ఇప్పుడు నాకు తనంటే అస్సలు ఇష్టం లేదు, పదండి అంకుల్ మనం వెళ్దామని వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు. అది చూసిన షెన్కేమో చాలా కోపం వచ్చి నువ్వు వెళ్ళి ఫస్ట్ హాస్పిటల్లో చెక్ చేయించుకో, మేమిద్దరం కూడా కలిసి హీరోయిన్ దగ్గరకు వెళ్తామనేసరికి అది విన్న ట్యాను ఎక్కలేని కోపం అంతా కూడా వస్తూ ఉంటుంది. మరోవైపు మీ హీరోయిన్ అలాగే హీరో కూడా ఒక ఫేమస్ రెస్టారెంట్కి అనేది వెళ్ళింటారు. అక్కడ మొత్తం కూడా హీరోయిన్కి ఎంతో ఇష్టమైన సీ ఫుడ్డే ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో హీరోకి కూడా మీరు కూడా తినొచ్చు కదా, నేను ఒక్కదాన్ని తింటే ఏం బాగుంటుందని చెప్పి హీరోకి కూడా సీ ఫుడ్ పెట్టేసరికి హీరోకేమో సీ ఫుడ్ అంటే అసలు అలర్జీ వస్తుంది. అందుకే తనుండి నేను బాత్రూమ్కి వెళ్ళేసి వస్తాను ఇక్కడ వెయిట్ చేయని చెప్పి తను అనేది బయటికి వెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్కి ఆల్రెడీ మెసేజ్ చేసి మెడిసిన్ తీసుకురమ్మని చెప్పింటాడు. అలానే ఆ మెడిసిన్ వేసుకొని వాటర్ తాగుతూ ఉంటే అప్పుడు అక్కడికి షెన్ అనేది వస్తాడు. అలా షెన్ వచ్చి నువ్వు తనకి ఏమవుతావో ఏమో తెలియదు కానీ తను చాలా డీప్గా లవ్ చేసుకుంటున్నాం తెలుసు అని చెప్పి అంటూ ఉంటే అది విన్న హీరో నవ్వుతూ అవునా సరే అని ఏదో చెప్దాం అనుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చేసి హీరో చేతిని గట్టిగా పట్టేసుకుంటుంది. అలా ఉండి అంకుల్ పదండి మన ఇద్దరం కూడా కలిసి ఇంటికి వెళ్దాము, ఇలాంటి వాళ్ళతోటి మాట్లాడాల్సిన పని లేదని చెప్పి వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే కొద్ది దూరం వెళ్ళినాక హీరో ఏమో తను అనేది ఉప్పు బస్తాలాగా ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఎన్ని రోజులైందో తెలుసా ఇలా వెళ్ళి రోజుకి నువ్వు చాలా చెడగొడుతున్నావు అంకుల్ అని చెప్తే పర్లేదు ఇంకా నువ్వు చిన్నపిల్లవే కదా అని కావాలని హీరో చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంటికి రావడం చూసిన మేడుండి వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఎక్కడికో వెళ్తుందని తను అనుకుంటూ ఉంటుంది. తర్వాత హీరో ఏమో హీరోయిన్ తన రూమ్లో పడుకోబెట్టేసి రెస్ట్ తీసుకో నేను వెళ్తానని చెప్తే హీరోయిన్ ఉండి అదేమొద్దు నాతో పాటు కూడా మీరే కలిసి పడుకోండి అని చెప్పేసరికి హీరో ఏమో దానికి అర్థం ఏమొస్తుందో తెలుసు కదని చెప్పినా కానీ పర్లేదు అంకుల్ పడుకోండి ఏం కాదని చెప్పి చిన్నపిల్లల మారం చేసేసరికి హీరో కూడా సరే అని తను ఒక చైర్లో కూర్చొని హీరోయిన్ అనేది పడుకోబెడుతూ ఉంటాడు. అలా తను పడుకునిందని కన్ఫర్మ్ చేసుకున్నాక హీరో అక్కడ నుంచి అనేది వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఏమో తన చేతిని చాలా గట్టిగా పట్టుకుని ఉంటుంది. అది చూసిన హీరో ఏమో తనకి వెంటనే కిస్ చేసి బయటకు వస్తూ ఉంటే అప్పుడు అక్కడ హీరో వాళ్ళ నాన్న అనేది కనిపించేస్తాడు. అది చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు అక్కడ ఏం చేసావో నీకు అర్థమవుతుందా,
నీ ఏజ్ ఎంత, హీరోయిన్ ఏజ్ ఎంత తెలుసా? ఫస్ట్ మోకాళ్ళ పైన కూర్చొని చెప్పేసరికి హీరో ఏం చేయాలో తెలియక అలానే అని మోకాళ్ళ పైన కూర్చుంటాడు. హీరోయిన్ ఇందులో ఏ తప్పు లేదు, తప్పంతా ఉండేది నాదని చెప్పేసరికి అవునా సరే అయితే అని వాళ్ళ నాన్న అనేది హీరోని కొడతాడు. అలా కొట్టేసరికి ఒక్కసారిగా కింద పడిపోతాడు. అది చూసిన హీరో వాళ్ళ నాన్న షాక్ అయిపోయి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసేసరికి తనకనేది సీ ఫుడ్ ద్వారా అలర్జీ వచ్చిందని తెలుస్తాయి. హీరోయిన్ అది విని షాక్ అయిపోతుంది. ఎందుకంటే సీ ఫుడ్ తనకు అలర్జీ అని ఎప్పుడు కూడా హీరో తనతో అనేది చెప్పినాడు. అలా చెప్పకపోయేసరికి అవును తను సీ ఫుడ్ తిన్నాడని హీరోయిన్ చెప్తే అది అర్థం చేసుకున్న హీరో వాళ్ళ నాన్న ఇద్దరు కూడా కలిసి సీ ఫుడ్ తినడానికి వెళ్ళారని అనుకుంటాడు. అప్పుడు హీరోయిన్ నుండి గ్రాండ్ పా నేను ఇక్కడే ఉండి హీరోయిన్ చూసుకుంటాను అంటే అదేమో అవసరం లేదమ్మా, ఆల్రెడీ ఇక్కడికి తన ఫియాన్సీ కూడా వచ్చింది, తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా, తను ఇక్కడికి వస్తుంది, మన ఇద్దరం కూడా కలిసి ఇంటికి వెళ్ళాం పదా అని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో కూడా ఎప్పుడూ తెలియదు ఆల్రెడీ హీరోకి ఎంగేజ్మెంట్ అయిందని. అలా అప్పుడు అక్కడికి జాబ్ అనే అమ్మాయి వస్తుంది. వాళ్ళిద్దరు కూడా కలిసి చిన్నప్పటి నుంచినే చదువుకుని ఉంటారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోకి మెలకువ రావడంతో జావుండి ఇదిగో నీకోసం మంచి సూప్ చేసుకొని వచ్చాను తిని, నీకు హెల్త్ కూడా బాగుంటుందని చెప్పేసరికి సరే అయితే హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందని చెప్తే తన ఇంటికి వెళ్ళిపోయింది. మీ డాడీ పిలుచుకొని వెళ్ళిపోయాడు, నువ్వు ఇప్పుడు ఇంకా సరిగ్గా రికవరీ కాలేదన్నా కానీ లేదు, ఈరోజు హీరోయిన్కి గ్రాడ్యుయేషన్ ఉంది, నన్ను అక్కడికి వెళ్ళాలి, తన కోసం ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పానని హెల్త్ బాగాలేకున్నా కానీ తన కోసం అనేది వెళ్తాడు. అది చూసిన జావుని నీకు బాగాలేదు కదన్నా కానీ ఈ ఎంగేజ్మెంట్ నాకు ఇష్టం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు. ఏమైందిరా నీకు ఇంకా హెల్త్ బాగాలేదు, ఎందుకు ఇలా వెళ్తున్నావని చెప్తే ఏం లేదు నేను హీరోయిన్ చూడాలని తన దగ్గరికి వెళ్తున్నానని చెప్తాడు. మరోవైపు మీ హీరోయిన్ స్కూల్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ వాళ్ళ అంకుల్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని తెలుసుకుని అదే బాధలో ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ అవన్నీ కూడా విడిచిపెట్టు, తర్వాత అంతా కూడా నార్మల్ అయిపోతుంది, పద మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసరికి అవునని తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళ గ్రాండ్ పా చెప్పినటువన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అలా సరే అని తను అక్కడ నుంచి వెళ్ళిపోతే మరోవైపు ఏమో హీరో తన బెస్ట్ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకుని వస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఫస్ట్ ఇది కేవలం గ్రాడ్యుయేట్ శర్మనే కదరా, ఎందుకు ఇంతగానం చేస్తున్నావని చెప్తే లేదురా నేను ఆల్రెడీ హీరోయిన్కి ప్రామిస్ చేశాను, తనకు ఒక గిఫ్ట్ ఇస్తానని, ఇదిగో ఈ గిఫ్ట్ ఎలా ఉందని చెప్పేసరికి అది చూసినది బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇది చాలా రేర్ పీస్ కదరా, నీకు ఎలా దొరికిందని చెప్తే నేను 1 year కోసం సెర్చ్ చేశాను, ఇది టెంపుల్లో ఉందని, అది కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తన కోసం తీసుకున్నానని హీరోయిన్ చూస్తూ చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారిగా షెన్నేమో తన దగ్గరకు వచ్చేసి సర్ప్రైజ్ ఎలా ఉందని చెప్పి అంతా కూడా చేసి తన కోసం ఫ్లవర్ బుక్ అనేది తీసుకొని వస్తాడు. ఇదిగో ఇది నీకోసమే నేను స్పెషల్గా తీసుకొచ్చాను, నీకు నచ్చిందని అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదని చెప్పేసరికి ఇవన్నీ కూడా హీరో పైనుంచి చూస్తూ ఉంటాడు. అలా చూసి కోపడుతూ ఉంటే మరోవైపు షెన్ కూడా ఒక బ్రాస్లెట్ అనేది తీసుకొని వస్తాడు. ఇది నీకోసమే తీసుకొచ్చాను, నచ్చిందా బ్రాస్లెట్ అని చెప్పి కాస్ట్తో సహా చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏదో చెప్పాలని చూస్తూ ఉంటుంది. అప్పుడే మిగతా ఫ్రెండ్స్ కూడా తనంటే ఇష్టం లేదని చెప్పారు తన బెస్ట్ ఫ్రెండ్ చెప్పేసరికి అప్పుడే అక్కడికి హీరో ఒక్కసారిగా వచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంకుల్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, మీ హెల్త్ మొత్తం కూడా నయమైందని చెప్పి తన దగ్గరికి అనేది వెళ్తూ ఉంటుంది. అది చూసిన షెన్నేమో చాలా కోపడిపోతూ ఉంటాడు. అలా కోపడుతున్నా కానీ తను ఏమీ కూడా చెప్పలేడు కాబట్టి తను నార్మల్గానే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందామని అలానే ఉంటే హీరో ఏమో తన దగ్గరకు వెళ్ళి ఇదిగో నీ గ్రాడ్యుయేషన్ దగ్గరికి నేను వస్తాను చెప్పాను కదా, అలాగే నీకోసం గిఫ్ట్ అని కూడా ఇదిగో ఇదే నేను తీసుకొచ్చిన గిఫ్ట్, బాగా నచ్చింది ఈ బ్రాస్లెట్ అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నాకు చాలా బాగా నచ్చింది అంకుల్ అని చెప్పి చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో కూడా అలాంటి గిఫ్ట్ తనకి అనేది గ్రాడ్యుయేషన్ రోజు ఇచ్చింటుంది. కానీ హీరోయిన్ అప్పుడు దాన్ని అంతగా పట్టించుకోదు, ఎందుకంటే అప్పుడు కేవలం షెన్మాయలో మాత్రమే పడిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు తను మొత్తానికి కూడా తన ప్రజెంట్లోకి రావడంతో హీరోతో పాటే ఉంటుంది. షెన్నేమో మళ్ళీ తనకి వచ్చి అది ఎంత ఉంది అది చాలా చీప్ క్వాలిటీది తీసేసాయి, అలాగే నేను ఇచ్చిన బ్రాస్లెట్ పెట్టుకో ఇది చాలా బాగుంటుందని చెప్పేసరికి అది విన్న హీరో అవసరం లేదు పద, తను నేను అసలు ఇష్టపడట్లేదు కాబట్టి నీ లిమిట్స్లో నువ్వు ఉండని చెప్పి హీరోని తీసుకొని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన షెన్నేమో కోపడుతూ ఉంటాడు. మరోవైపేమో హీరోయిన్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే హీరో అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా ఎందుకురా నువ్వు హీరోయిన్ అంతగానో కేర్ చేస్తున్నావు, కొంప తీసి లవ్ చేస్తున్నావా ఏంటి చెప్పనేసరికి హీరో అదేం లేదు తను ఇంకా చిన్నపిల్ల కదా అందుకే తను ఇలా కేర్ చేస్తున్నానని చెప్తే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఆల్రెడీ తన మేయర్ కూడా తనకి 18 years కూడా కంప్లీట్ అయిపోయాయని చెప్తే ఆ మాటకి హీరో ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోతాడు. అవన్నీ మాటలు వినే హీరోయిన్ నార్మల్గానే కిందికి వచ్చి హీరో చనికి చికెన్ ముక్క పెట్టినా కానీ నాకు అవసరం లేదు నేను తినగలనని చెప్పి తను తింటూ ఉంటుంది. అలాగే ఇవి తింటేనే కదా నీకు హెల్త్కి బాగుంటుందని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ అంకుల్ నేనేమి ఇప్పుడు చిన్నపిల్లని కాదు, నాకు కూడా 18 years కంప్లీట్ అయ్యాయి, ఏది మంచి ఏది చెడు కూడా తెలుసుకోగలను, ప్లీజ్ నా గురించి
చూపించి ఇంకా ఇప్పటికి చిన్నపిల్లలాగా ట్రీట్ చేయడం మానేయండి అని చెప్తారు. అది విన్న హీరో ఉండి ఇప్పుడు ఏమైంది నీకని తను మళ్ళీ ప్యాంపర్ చేయాలని చూస్తే హీరోయిన్కి అది నచ్చదు. అలా నచ్చకపోయేసరికి అంకుల్ చెప్తున్నాను కదా నేను ఇప్పుడు అడల్ట్ నేను కూడా ఏదైనా డిసిషన్ తీసుకోగలను అని చెప్పేసరికి హీరో తన మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ అక్కడికి హీరో వాళ్ళ నాన్న అనేది వచ్చేస్తాడు. వాళ్ళిద్దరు కూడా అంత దూరంగా వెళ్ళడం చూసి ఇది మంచిది కాదు, వెంటనే జాబ్కి ఫోన్ చేసి పెళ్లి డేట్ ఫిక్స్ చేయమని చెప్పని ఆ పని మనిషికి చెప్పి పంపించేస్తాడు. అలానే ఆ పని మనిషి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జాబ్ అనేది ఇంటికి వస్తుంది. అది చూసిన హీరో వాళ్ళ నాన్నేమో ఇదిగో అమ్మ ఇది మా ఫ్యామిలీకి సంబంధించింది, వాళ్ళ అమ్మ చనిపోతూ ఇది తన కాబోయే కోడలికి ఇవ్వమని చెప్పారనేసరికి అది విన్న జాబ్ ఉండి అంకుల్ ఇంకా నేను దీనికి సెట్ కాలేదని చెప్పేసరికి ఎందుకు ఆల్రెడీ మీ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు, నువ్వు ఎలాగో హీరోకి ఫ్యూచర్లో కాబోయే వైఫ్ కదని చెప్తే హీరోని చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. హీరో అలాగే జాబ్ ఇద్దరు కూడా కలిసి చదువుకుంటున్నప్పుడు స్టడీ రూమ్లో నా జాబ్ అనేది హీరో కిస్ చేసి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ అక్కడికక్కడే కొంచెం షాక్ అయిపోయినా కానీ హీరో కోసం కేక్ తెచ్చినది కూడా అక్కడే పాడేసి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని తను షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో వాళ్ళ నాన్నేమో హీరోని పిలిచి ఇదిగో తనే నీకు ఆంటీ, ఇప్పుడు హీరో కాబోయే వైఫ్ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసరికి అంకుల్ కూడా దీనికి ఒప్పుకున్నాడంటే తను ఎందుకు ఒప్పుకోవడం, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినాక అని చెప్పేసరికి అవన్నీ మాటలు వినే హీరోయిన్ కొంచెం బాధపడుతూ ఉంటే జోవేమో నేను మీ అంకుల్ ఎలా అయితే చూసుకుంటాడో చిన్నపిల్లలాగా నేను కూడా అలానే చూసుకుంటాను, టెన్షన్ పడొద్దని చెప్తారు. తర్వాత హీరో ఏమో హాస్పిటల్కి అనేది వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అడుగుతూ ఉంటాయి ఇప్పుడు నాకు నవ్వి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అయిపోయాయి కదా నేను ఇంటికి వెళ్తానని చెప్తే ఎందుకు బాస్ మీ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుందా ఏంటని చెప్పేసరికి అవునని చెప్పి తను అనేది వెళ్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ తనకు అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్లో మాట్లాడిన వెంటనే తను వెళ్ళిపోతే మరోవైపు మీ హీరోయిన్ ఆ బాధ అంతా కూడా తట్టుకోలేక ఒక బార్కి అనేది వెళ్తుంది. అక్కడ ఒక లావుపాటి అబ్బాయి ఏమో నువ్వు చాలా కొత్తగా ఉన్నట్టున్నావు, ఇక్కడికి ఫస్ట్ టైం ఏమో కదా నీకు ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో నేను చేపిస్తాను పదని చెప్తూ ఉంటాడు. అప్పుడే శన్ వాళ్ళ ఫ్రెండ్ అంతా అదంతా చూసి శన్కి అనేది ఫోన్ చేసి త్వరగా రారని చెప్పేసరికి ఆ లావుపాటి అబ్బాయిని కొట్టి హీరోయిన్ తన దగ్గరకన్నా తీసుకుని నీకేమైంది, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు, మళ్ళీ మీ అంకుల్ వాళ్ళు ఏమైనా రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నావా ఏంటి అని చెప్పేసరికి ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వెవరో కూడా నాకు తెలియదని చెప్తే హీరో షన్ నుండి నాకు తెలుసు నువ్వు కూడా మళ్ళీ రీబోర్న్ అయిపోయావని చెప్తూ ఉంటాడు. అది చెప్తూ ఉన్నా కానీ హీరోయిన్ అసలు ఏమేం పట్టించుకోదు. అప్పుడు అక్కడికి హీరో రావడంతో షన్కి అనేది నువ్వు తనకి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిదని చెప్పేసరికి ఎందుకు తను నీకంటే చాలా చిన్న అమ్మాయి, అలాంటప్పుడు నువ్వెందుకు తను ఇష్టపడతావని చెప్పి అలాగే హీరోయిన్ నన్నే ఇష్టపడుతుంది మేమిద్దరమే కలిసి ఉంటామని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరో షాక్ అయిపోతాడు. అప్పుడు హీరో వెంటనే నేను తను ఎప్పటికీ కూడా కేర్గానే చూసుకుంటానని చెప్తే హీరోయిన్ ఆ మాటలకు అర్థం ఏమొస్తుందో తెలుసా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావనే కదా అర్థం అని చెప్తే హీరో ఒక్కసారిగా తను ఇష్టపడుతున్నానని చెప్పాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి ఫోన్ అనేది వస్తుంది. అది కూడా ఇంట్లో పనిచేసే పని మనిషి ఫోన్ చేసి మీరు ఎన్ని రోజులు కూడా హాస్పిటల్లో ఉన్న చిలక మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పేసరికి అది విన్న హీరోని తీసుకొని వచ్చేస్తాడు. అలా వాళ్ళంతా కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటే చిలకేమో హీరోని లవ్ చేస్తున్నాడని చెప్తూ ఉండేసరికి అది విన్న పని మనిషి భయపడి అలానే చూస్తూ ఉండేసరికి హీరోని మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడ నుంచి అనేది పంపించేస్తాడు. తర్వాత హీరో మా చిలకని తీసుకొని నీకు హెల్త్ ఎలా ఉందని చెప్తే ఆ చిలకేమో మాట్లాడుతూ అన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అలా హీరో ఏమో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఇక్కడ దీంతో కొద్దిసేపు ఉండమని చెప్పేసరికి మళ్ళీ హీరోకి డౌట్ రావడంతో తను అనేది ఆ చిలకని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరో ఫోన్కి ఒక మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ ఏదో కాదు తన బెస్ట్ ఫ్రెండ్ నుంచి. తన బెస్ట్ ఫ్రెండ్ అడిగిన క్వశ్చన్కి హీరో అనేది ఒక మెసేజ్ రూపంలో పంపించింటాడు. అప్పుడు ఆ చిలుక కూడా మాట్లాడుతూ నేను నిజంగానే హీరోయిన్ ఇష్టపడుతున్నాను అని ఉన్న మెసేజ్ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. మరోవైపు హీరో స్నానం చేస్తూ అన్నీ కూడా హీరోయిన్ చెప్పినటువన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా ఒకసారిగా ఆ చిలుక దగ్గరకు వెళ్ళి నిజమే నేను నిజంగానే హీరోయిన్ని పెళ్లి ఇష్టపడుతున్నాను, తనంటే నాకు చాలా ఇష్టం, నీకు అర్థమవుతుంది కదా అని చెప్తే ఆ చిలుక కూడా సేమ్ అలానే పలుకుతూ ఉంటుంది. అది చూసిన హీరో నవ్వుకుంటూ ఉంటే మరోవైపు హీరోయిన్ పడుకుండిపోయి ఉంటుంది. అలా తను పడుకుందో లేదో ఒకసారి వచ్చి చూసి మళ్ళీ తనకి కిస్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డేనే హీరోయిన్ ఒక కొత్త యూనివర్సిటీకి అనేది జాయిన్ కావడానికి రెడీ బయటికి వస్తే వాళ్ళ గ్రాండ్ పై ఏమో జాగ్రత్తగా ఉండమ్మని చెప్పి హీరో వైపు చూస్తే హీరో ఆల్రెడీ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్తారు. అది విన్న హీరోయిన్ డల్గానే ఫీల్ అవుతూ కార్లో కూర్చుంటే వెళ్దామని ఒక్కసారిగా వాళ్ళ అంకుల్ వాయిస్ అనేది వినిపిస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో హ్యాపీగా అంకుల్ మీరు వెళ్ళలేదని అంటే ఇది నీకు చాలా ఇంపార్టెంట్ పని కదా
అలాంటప్పుడు నిన్ను డ్రాప్ చేయకుండా నేను ఎలా హాస్పిటల్కి వెళ్తాను అనుకున్నావని చెప్పి తను అనేది డ్రాప్ చేస్తాడు. అలా డ్రాప్ చేసిన వెంటనే తను అనేది స్టూడెంట్ ఐడి కార్డ్ వేసుకుని వస్తే సేమ్ అలాంటిది హీరో దగ్గర కూడా ఉంటుంది. అంకుల్ మీ దగ్గర ఈ కార్డ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు నాకు ప్రొఫెసర్గా వస్తున్నారా ఏంటి అని చెప్పేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తే, ఏం లేదు కేవలం నేను ప్రొటెక్ట్ చేసుకోవడం, నువ్వు ఎక్కడ బాధపడతావని అందుకే ఇలా వచ్చానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తను ఒక డార్మెటరీలో ఉంటే అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా వస్తుంది. మరోవైపు మీ హీరోయిన్కి సంబంధించిన రూమ్ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటే అది చూసి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో, నిజంగా మీ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో చూడే, ప్రతి ఒక్కరు కూడా హీరోని ఎలా చూస్తున్నారని చెప్తే హీరోయిన్ కొంచెం జెల్సీగా వచ్చి అక్కడున్న ఒక టమాటోని అనేది హీరోకి తినిపించడానికి చూస్తుంది. ఆ మిగతా వాళ్ళంతా కూడా అలానే చూస్తూ ఉండేసరికి హీరో కూడా అర్థం చేసుకొని సరే అని ఆ టమాటోనే తినేస్తాడు. అది చూసిన మిగతా అమ్మాయిలంతా కూడా ఆల్రెడీ హీరో రిజర్వ్డ్ అని మనకి ఏ ఛాన్స్ కూడా లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ మంచి పని చేసే తెలిసానంటే అప్పుడే మళ్ళీ హీరో తన దగ్గరకు వచ్చేసి ఇంకో టమాటో తినిపించావని చెప్పేసరికి హీరోయిన్ కూడా షైగా ఫీల్ అవుతూ తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇంక నేను ఇక్కడ ఉండి ఏం చేయలేనని సిగ్గుపడుతున్నా, సరే అయితే నాకు కొంచెం పని ఉంది, మీ ఇద్దరు మీ పనులు కంటిన్యూ చేసుకున్నానంటే హీరో ఉండి అదేం లేదు, నాకే ఇప్పుడున్న మీ ప్రిన్సిపల్తో మాట్లాడే పని ఉంది కాబట్టి నేను వెళ్తాను, మీ ఇద్దరే ఉండండి అని చెప్పి హీరో బయటికి వెళ్ళి ప్రిన్సిపల్ తోటి అనేది మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మా ప్రిన్సిపల్ ఇన్ని ఇయర్స్ నుంచి నేను కాంటాక్ట్ అయినా ఒక్కసారి రాని పర్సన్ ఇప్పుడే వచ్చారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, ఖచ్చితంగా మా పిల్లలకి అందరికీ కూడా మంచిగా టీచింగ్ నేర్పిస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్తే హీరో కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మీ హీరోయిన్ అలాగే తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కలిసి వస్తూ మాతో పాటు డిన్నర్ చేయడానికి రావచ్చు కదంటే, లేదు నేను మా అంకుల్తో వెళ్తున్నానని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో, అవునులే మాకు తెలిసి ఈరోజు డిన్నర్తో పాటు ఏవో ఉంటాయని చెప్పేసరికి హీరోయిన్, ఆపే నీ దట్టి టాక్స్, నాకు అసలు వాటిపైన ఇంట్రెస్ట్ లేదని చెప్తే అప్పుడు అక్కడ హీరో తన కోసం అనేది వెయిట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయి తన దగ్గరికి అనేది వెళ్తుంది. అలా తన దగ్గరికి వెళ్ళి అంకుల్ మనం వెళ్దామని చెప్పేసరికి సరే కలిసి నీకు ఎంత ఇష్టం రెస్టారెంట్ ఆల్రెడీ నేను బుక్ చేశాను పద వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడే అక్కడికి ఒక్కసారిగా జాబ్ వచ్చేసి, నేను కొంచెం హీరోతో మాట్లాడాలి, మీకు ఏం అభ్యంతరం లేదంటే ముగ్గురం కూడా కలిసి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. జాబ్ ఏమో హీరో కూర్చున్న ప్లేస్లో కూర్చునేసరికి తెలియకుండానే హీరోయిన్ కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా అని. అప్పుడే జాబ్ ఉండి నీకు సీ ఫుడ్ అంటే అలర్జీ కదా, అలాంటప్పుడు సీ ఫుడ్ దగ్గరికి ఎందుకు తీసుకొని వెళ్తావు, హీరోయిన్కి ఎంత ఇష్టమైతే నీకు డేంజర్ కాబట్టి మనం నార్మల్ రెస్టారెంట్కే వెళ్దామని చెప్తే హీరో కూడా సరే అని అంటాడు. అలా వాళ్ళంతా కూడా తినడానికి వెళ్తే అప్పుడే వాళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయి వచ్చి, నువ్వు ఇప్పటికీ కూడా హీరోతో పాటే ఉంటున్నావా, మీ ఇద్దరికి కూడా పెళ్ళి అయిపోయిందా, అక్కడున్న అమ్మాయి మీ కూతురు అని ఏం కావాలనే మాట్లాడేస్తూ ఉంటాడు. అలాగే జావుండి లేదని చెప్తా, అవునా మీరిద్దరు ఇంకా రిలేషన్లో ఉన్నట్టున్నారు, మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి మాట్లాడుతూనే ఉంటే హీరోయిన్ ఏమో, అంకుల్ నాకు అసలు ఆకలిగా లేదు, నాకు ఫోన్ చేద్దాం, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటే హీరో అన్ని మాటలు కూడా విని, నీతో మాట్లాడలేదు ఇంకేం లేదు కదా, అలాగే నువ్వు మా క్లాస్మేట్ అని చెప్తున్నావు కాబట్టి మేమిద్దరం కూడా కేవలం క్లాస్మేట్సే, అంతకుమించి ఇంకేం కూడా లేదని చెప్పి నేను వెళ్తున్నానని తను కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఆల్రెడీ తన ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా కానీ డెలివరీ పర్సన్ ఏమో క్యాన్సిల్ చేయండి చాలా వర్షం పడుతుంది నేను రాలేనని చెప్పేసరికి హీరోయిన్ డల్గా అలానే నిలబడితే షేన్ తన దగ్గరకు వచ్చి పద్ద మనం బార్కి వెళ్ళామని తను అనేది బార్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ హీరోయిన్ ఏమో చాలా బాధతోటి ఫుల్గా డ్రింక్ చేస్తూనే ఉంటుంది. అది చూసిన షెన్ నుండి ఇదంతా కూడా మీ అంకుల్ వల్లే కదా నువ్వు బాధపడుతున్నావని చెప్పి తన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి నువ్వు పాస్ట్ లైఫ్లో నన్ను చాలా చీట్ చేసావు, ట్యాన్తో కలిసి మంచి రిలేషన్లో ఉన్నారు, అందుకే నువ్వు అంటే అస్సలు ఇష్టం లేదు, మా అంకుల్ని చాలా మంచిగా చూసుకునేవాడు, అందుకే మా అంకుల్కి నేను రీపే చేయాలని ఇలా తను ఇష్టపడుతున్నాను, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూనే ఉంటుంది. అది విన్న షెన్ కోప్పడుతూ ఉంటే హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో రావడంతో నీకు ఎంత ధైర్యం అంటే తనకి మళ్ళీ డ్రింక్ తాపిస్తావు, నీకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి, అలాగే ఇంకెప్పుడు కూడా హీరోయిన్కి దూరంగా ఉండని తన్ని తిట్టి చెప్తూ ఉంటాడు. అది చూసిన షెన్ అస్సలు భయపడిపోడు. అలా భయపడిపోగా కోపంగా అలానే చూస్తూ తను అసలు నిన్ను ఇష్టపడట్లేదు, మేమిద్దరమే చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, పాస్ట్ లైఫ్ కూడా నీకు గుర్తుందో లేదో తెలియదు కానీ మేమిద్దరం కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఒక బేబీని కూడా కన్నామని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరో అనేది చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. తర్వాత హీరోయిన్ ఇంటికి తీసుకుని వెళ్ళి పడుకోబెడితే హీరోయిన్ ఏమో తన పాస్ట్ లైఫ్కి సంబంధించిన మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. తను ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయానని, అలాగే వాళ్ళ అంకులే వచ్చి తన కోసం
పాయిజన్ ఇచ్చి చనిపోయాడని, ఇద్దరు కూడా కలిసి చనిపోయామని పాస్ట్ అంతా చెప్పేస్తారు కదా. విన్న హీరో కొంచెం షాక్ అయిపోతాడు. అలా డాక్టర్ని పిలిచి చెకప్ చేస్తే తను ఏం లేదు, ఆకలిగా లేనందుకు చాలా ఎక్కువ వైన్ తాగినందుకు గ్యాస్ట్రిక్ వచ్చింది, అంతా అంతకు మించి లేదని చెప్పి అలాగే తను వైన్ గురించి పాస్ట్ గురించి చెప్పేసరికి డాక్టర్ ఉండి నవ్వుతూ, మీరు కూడా ఒక డాక్టరే కదండి, ఇలాంటి రీబర్త్ గురించి ఎక్కడైనా జరుగుతాయి అని చెప్తే హీరోకి చిన్నగా ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అలా నెక్స్ట్ డేనే తను వర్క్ చేసుకుంటూ ఉంటే హీరోయిన్ మెలుక్కొని హీరోని చూస్తూ ఉంటే ఫ్లాష్ బ్యాక్లోనే హీరో చదువుకుంటున్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి, అంకుల్ మన ఇద్దరం కూడా కలిసి చదువుకుందామా, ఎందుకంటే మా మదర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు అలానే అలవాటైంది, ఇప్పుడు లేనందుకు నేను అలవాటును పోగొట్టుకోలేకపోతున్నానని చెప్తే హీరో కూడా సరే ఇద్దరం కూడా కలిసి చదువు అన్న మాటలన్నీ కూడా హీరోయిన్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. తర్వాత హీరోయిన్కి మెలకు వచ్చిన వెంటనే హీరో తన దగ్గరికి వెళ్ళి, నైట్ ఏం మాట్లాడావో గుర్తుందని చెప్తే, గుర్తుంది అంకుల్, అదంతా కూడా నా పాస్ట్ లైఫ్, ఎవరో కూడా తెలీదు, మా బిల్డింగ్ మొత్తానికి కూడా నిప్పంటించారు, ఆ నిప్పులో నేను చాలా చనిపోయాను, నేను షెన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ తను అసలు లిఫ్ట్ చేయలేదని చెప్తే ఆ మాటలన్నీ విన్న హీరో అనేది ఏడ్చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో, అంకుల్ అసలు ఏడ్చొద్దని చెప్తే హీరో ఉండి, ఈ అంకుల్ ఇప్పుడు నీకు ఖచ్చితంగా ప్రామిస్ చేస్తాడు, నేను ఎప్పుడు కూడా ఆ డేంజర్లో పంపించాడు, అలాగే హెల్తీగా చూసుకుంటాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. తర్వాత హీరో అలాగే హీరోయిన్ కూడా కలిసి కాలేజ్కి అనేది వెళ్ళిపోతారు. ఈ రోజు నైట్ ఫ్రీగా ఉంటే నాతో పాటు ఒక రెస్టారెంట్కి వస్తావని చెప్పేసరికి, ఏ రెస్టారెంట్ అంకుల్ అని చెప్పేసరికి, నీకు తర్వాత అడ్రస్ పంపించేస్తానని చెప్తే, కానీ ఆల్రెడీ హీరో నోటున ఆ రెస్టారెంట్ పేరు అనేది వస్తుంది. ఆ రెస్టారెంట్ పేరు చూసిన వెంటనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అది కేవలం కపుల్స్ మాత్రమే వెళ్తూ ఉంటారు. తర్వాత హీరోయిన్ కాలేజ్ మొత్తం కూడా అయిపోగొట్టుకొని సాయంత్రం వెళ్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి, ఏం జరిగింది అసలు ఈరోజు క్లాస్లో నా మైండ్ మొత్తం కూడా అప్సెట్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు, ఏంది చెప్పు, నాకు కూడా చెప్పవనంటే, ఏం లేదు మా అంకుల్ రెస్టారెంట్కి పంపిస్తున్నాడు, అలాగే ఏ రెస్టారెంట్ తెలుసా అని చెప్పేసరికి అది విన్న బెస్ట్ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అలా అయితే మీ ఇద్దరు నువ్వు మీ అంకుల్ కలిసి డేట్కి వెళ్తున్నారు అన్నమాట అని చెప్తే, మరోవైపు మా హీరోకి వాళ్ళ పని మనిషి నుంచి అనేది ఫోన్ వస్తుంది, ఇలా మీ డాడీకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, త్వరగా రండి అని చెప్పేసరికి హీరో కూడా సరే అని అక్కడికి అనేది వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ డాడీకి క్యాన్సర్ అని, అది కూడా 1 year కంటే ఎక్కువ ఉండడని డాక్టర్ అనేది రిపోర్ట్స్ అనేవి ఇస్తాడు. అది చూసిన హీరో సరే అని చెప్తే అప్పుడే పని మనిషి ఉండి, బాస్ది లాస్ట్ కోరిక ఏం లేదు, మీరు జాబ్ మేడని పెళ్లి చేసుకోవడం తప్ప ఇంక అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో కొద్దిసేపు అనేది ఆలోచిస్తాడు. ఆలోచించేసి ఇంకా అలాగే జాబ్ మేడం దగ్గర పవర్ ఆఫ్ బ్యాంక్ ఒకటి ఉంది, అది తీసుకురావడానికి వెళ్ళండి అని చెప్తే, మరోవైపు ఏమో హీరోయిన్ తన అంకుల్ కోసం వెయిట్ చేస్తే అదే రెస్టారెంట్లో చాలాసేపు అనేది వెయిట్ చేస్తుంది. అలా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి డేట్ ఎలా జరుగుతుంది బాగుందని చెప్తే, హీరోయిన్ ఏమో ఇంకా ఇప్పటి వరకైనా సరే మా అంకుల్ అసలు రాలేదు, ఏం జరిగిందో ఏమో భయం వేస్తుందని చెప్తే ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. వెనక్కేమో జావో అలాగే హీరో కూడా కలిసి సేమ్ అదే రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఉంటారు. అది చూసిన హీరోయిన్ బాధ తట్టుకోలేక షెన్తో పాటు కలిసి షెన్ రూమ్కి అనేది వెళ్తుంది. తను చాలా వర్షంలో తడిచిపోవడంతో షెన్ ఏమో తనకు ఒక టవల్ ఇచ్చి తన గురించి మాట్లాడుతూ, మీ అంకుల్ ఇన్నిసార్లు కూడా నిన్ను హర్ట్ చేస్తున్నాడు కదా, ఎందుకు నువ్వు తను ఇంకా ఇష్టపడుతున్నావు అని చెప్పి హీరోయిన్ పైన చేయి వేయాలని చూస్తే హీరోయిన్ పక్కకు జరుగుతుంది. అలా ఈ చెన్ ఇంకా కోపాన్ని మొత్తం కూడా తట్టుకోలేక, నాకు తెలుసు నువ్వు కూడా మళ్ళీ రీబోర్న్ అయ్యావని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్, నువ్వు కూడా రీబోర్న్ అయితే నాకు అసలు అవసరం లేదు, కానీ నాకు మా అంకుల్ అంటేనే చాలా ఇష్టం, పాస్ట్లో జరిగినట్టు అసలు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయాలనుకోవట్లేదని చెప్తే షెన్ నుండి, ప్లీజ్ నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, మళ్ళీ నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయనన్నా కానీ హీరోయిన్ పట్టించుకోదు. అలా ఒకసారిగా షెన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన వెంటనే ట్యాన్ వచ్చేసి కోపంగా, నీకు కొంచెం కూడా సిగ్గు లేదా, ఒకరు కాబోయే భర్తని ఇలా సెడ్యూల్ చేయడానికి అని చెప్పి ఒక ఇద్దరిని పిలిచి హీరోయిన్ దగ్గరికి అనేది పంపించేస్తాడు. అలా నువ్వు తన్ని పట్టుకొని నేను ఎలా కొడతానంటే తనకే అసలు ఎవరు కొట్టారో కూడా దాసి ఉండకూడదని చెప్పేసరికి అలానే కొడుతూ ఉంటుంది. మరోవైపు మా జాబ్ ఉండి తన బ్యాంక్ పాక్ లాంటిది ఇచ్చేసి అలాగే హీరోకి అనేది ఇస్తుంది. అప్పుడే హీరో తన ఫోన్ చూసుకుంటే హీరోయిన్ చాలా టైమ్స్ ఫోన్ చేసి ఉంటుంది. అలా తిరిగి ఫోన్ చేస్తే అది అనుకోకుండా లిఫ్ట్ చేసి అక్కడున్న ట్యాన్ మాటలన్నీ కూడా వినిపిస్తాయి. అది చూసి తను ఏదో డేంజర్లో ఉందని అర్థం చేసుకుని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే జాబ్ ఉండి, ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా, ఎలా వెళ్తావని చెప్పేసరికి, నేను అసలు నిన్ను పెళ్లి చేసుకోవాలని అస్సలు ఇష్టం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా డైరెక్ట్గా ట్యాన్ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆ పర్సన్ని కొట్టి హీరోయిన్ చూస్తే హీరోయిన్ అస్సలు అన్కాన్షియస్ లేనట్టు, తనకి ఏం జరుగుతుంది
జరుగుతుందో తనకే ధ్యాస ఉండలేకపోతుంది. అప్పుడే ట్యాన్ ఉండి తను ఒక విలేజ్ అమ్మాయి. నువ్వు విలేజ్ అమ్మాయి కోసం ఇంత ఇంట్రెస్ట్ చూపించాల్సిన పని లేదు. తను కావాలనే షెన్ని సెడ్యూస్ చేసిందని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో కోపం వచ్చి అక్కడున్న వాళ్ళని కొడితే ట్యాన్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ రూమ్కి తీసుకుని వెళ్ళిపోయిన వెంటనే డాక్టర్ ఉండి తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను నార్మల్ చేయాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసరికి హీరో ఉండి చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ చూస్తూ ఇంకెప్పుడు కూడా నేను ఇలా చేయనని చెప్పి తనకనే చాలా ఫోర్స్గా కిస్ చేసేస్తాడు. అలా కిస్ చేసి నేను ఏం చేస్తున్నాను, నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పని చేయకూడదని అలానే హీరోయిన్ చూస్తూ తన వైపే ఖచ్చితంగా నేను ఇలా చేసిన వాళ్ళపై రివెంజ్ తీర్చుకుంటాను, అంత ఈజీగా వదిలిపెట్టినని అక్కడ నుంచి వెళ్ళిపోయి తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ఇప్పుడు ట్యాన్ ఎక్కడుందో కనుక్కోమని చెప్తాడు. అలా అసిస్టెంట్ ఏమో అడ్రస్ సెండ్ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతే మరోవైపేమో జరిగిందంతా షెన్నికి తెలిసేసరికి ట్యాన్ అనేది తిడుతూ ఉంటాడు. అక్కడికి హీరో రావడం చూసిన ట్యాన్ ఏమో భయపడిపోతూ నువ్వే నన్ను సేవ్ చేయి ప్లీజ్ అని షెన్ని అడుగుతున్నా కానీ షెన్ అస్సలు పట్టించుకోడు. అలా హీరో ఉండి ఇప్పుడు కూడా ఏం జరిగిందో నీకు మొత్తం కూడా తెలుసు కాబట్టి ట్యాన్ నాకు చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసరికి ట్యాన్ ఉండి ప్లీజ్ నన్ను సేవ్ చేయమని అడిగినా కానీ అస్సలు షెన్ పట్టించుకోడు. అలా లోపలికి పిలుచుకొని పోయి ఒక లేడీ అమ్మాయితోటి ట్యాన్ని హీరోయిన్ ఎలా అయితే కొట్టింటారో అలానే కొట్టిస్తూ ఉంటారు. అలా చాలాసేపు అయినా కానీ రాకపోయేసరికి షెన్ నుండి ఇక్కడితో ఆఫ్ చేయించి తను చాలా ప్రాబ్లం అవుతుందన్నా కానీ పట్టించుకోరు. మరోవైపు హీరో ఫుల్గా తాగేస్తాడు. అలా హీరోయిన్ చూసి నీకేం కాలేదు కదా బాగానే ఉన్నావు కదా అని చెప్తున్నా కానీ పట్టించుకోకుండా చాలా ఫోర్స్గా తనకి అనేది కిస్ చేసి కొద్దిసేపుకే తను ఏం చేస్తున్నాడో మళ్ళీ కాన్షియస్ లేక వచ్చి సైడ్కి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ తనే ఫస్ట్గా దగ్గరికి లాక్కొని అంకుల్ నువ్వే ఫస్ట్ కిస్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి హీరో ఏం మాట్లాడాలో తెలియక సారీ అనేది చెప్పేస్తాడు. అలా చెప్పేసరికి హీరోయిన్ నుండి సారీ చెప్తే అయిపోతుందని చెప్పి మీరంటే నాకు కూడా చాలా ఇష్టం అంకుల్ అని చెప్పి తనే కావాలనే మెడ పైన కిస్ చేస్తుంది. అలా చేసిన వెంటనే హీరో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అలా తను స్నానం చేస్తూ ఉంటే తన ఫోన్ చాలాసేపు నుంచి మోగుతూ ఉంటుంది. అది కూడా హీరోయిన్ ఫోన్ చేసి అంకుల్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదని చెప్తే ఇప్పుడు జరిగింది కేవలం కిస్ కాబట్టి జరగనట్టే అనుకో, అలాగే మన ఇద్దరి మధ్యన కూడా ఏం జరగలేదు అనేటట్టు నటించని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ కోపంగా అంకుల్ మీరు అసలు ఎప్పటికీ కూడా మారని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అలా తన్ని తాను చూసుకుంటూ ఉంటే అప్పుడే నెక్స్ట్ డే హీరోయిన్ కాలేజీ దగ్గరికి వెళ్తే ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ కావాలనే అక్కడ వాళ్ళ అంకుల్ ఉండడం చూసి ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటే హీరో దగ్గరికి వచ్చి ఆ ప్రపోజల్ అనేది తీసేసి తనకి ఎవరంటే కూడా ఇష్టం లేదని చెప్తారు. అది చూసిన హీరోయిన్ నుండి అంకుల్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎలాగో ఇష్టపడట్లేదు, ఇష్టపడిన వాళ్ళని కూడా నా నుంచి ఎందుకు దూరం చేస్తున్నారని చెప్తే హీరో బలవంతంగా తను అనేది పక్కకు లాక్కొని వెళ్ళిపోతాడు. అలా లాక్కొని వెళ్ళిపోయి తన గురించి ఏదో చెప్పాలన్నాక నా అంకుల్ మీకు పిచ్చి పట్టిందా, నైట్ ఏమో మీరే కావాలని కిస్ చేసి ఇప్పుడు కావాలనే నా దగ్గరకు వస్తున్నారా ప్లీజ్ దూరం జరగండి అని తను హీరోయిన్ కావాలని నటిస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఇంకా తన పేషెన్స్ని అస్సలు తట్టుకోలేక సరే అయితే ఇద్దరం కూడా కలిసి ఇదే ఫేస్ చేద్దామని చెప్పి వెంటనే తనకనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా సరే అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళి అలానే చేస్తూ ఉంటే ఒక్కసారిగా హీరో మళ్ళీ సైడ్కి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి ఇంకా నీది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు కదా, అప్పుడు మనం మా నాన్నకి చెప్పి అఫీషియల్గా పెళ్లి చేసుకున్నాము, అప్పుడు ఖచ్చితంగా మా డాడీ కూడా ఒప్పుకుంటారని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పేస్తారు. అలా చెప్పిన వెంటనే వాళ్ళిద్దరు కూడా పక్కకు జరిగితే హీరో నుండి నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నారని చెప్తే చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్కనే వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్లోనే హీరో వల్ల నన్ను ఎప్పుడు కూడా తను తిడుతూ ఉండేసరికి ఆ బాధను తట్టుకోలేక తను అనేది నైఫ్తో కట్ చేసుకుని ఉంటాడు. అది చూసిన హీరోయిన్ తన దగ్గరకు వచ్చి కేర్ చేయడం చూసి అప్పటి నుంచి చాలా ఇయర్స్ అయింది నేను ఇష్టపడని చెప్పి నెక్స్ట్ మార్నింగే తన క్లాసెస్ చెప్పడానికి అక్కడికి అనేది వెళ్ళేసరికి మిగతా అమ్మాయిలంతా కూడా ఫుల్ అటెండెన్స్ అవుతారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఎందుకు ఇలా ఇంతమంది వచ్చారని చెప్తే ఇంకెందుకు ఇదిగో అక్కడ హ్యాండ్సమ్ ప్రొఫెసర్ కనిపిస్తున్నాడు కదా, ఇంకా మాత్రం రారా అమ్మాయిలు చెప్పు నీకు చాలా కాంపిటీషన్ అయిపోతుందని చెప్పేసరికి అవన్నీ చూసిన హీరోయిన్ కావాలని చాలా కోపం వచ్చి తనుండి నీకు అసలు నీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడని ప్రొఫెసర్ అని చెప్పి ముందున్న అమ్మాయికి చెప్పి వెంటనే తన ఫోన్ తీసుకుంటుంది. ఆ ఫోన్లో నాకు కావాలని ఒక లవ్ ఇమోజీ అలాగే కిస్ చేస్తున్న ఇమోజీ అనేది హీరోకి సెండ్ చేస్తుంది. హీరో ఫోన్ ఏమో ప్రొజెక్టర్కి కనెక్ట్ కావడంతో అక్కడ వాళ్ళంతా కూడా మెసేజ్ చూస్తారు. అంటే మన ప్రొఫెసర్కి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, తన గర్ల్ ఫ్రెండ్ చాలా అందంగా ఉన్నట్టుంది
ఉంది కదని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఉండి ఏంది నీకు పిచ్చి పట్టిందా, ఇలాంటి పిచ్చి మెసేజ్ ఎందుకు చేస్తావని చెప్పేసరికి ఏం లేదని తను నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు డోర్ తీసుకొని లోపలికి వచ్చిన వెంటనే నీకెందుకే అంత ధైర్యం, అందరు ఎదురు కూడా అలా మెసేజ్ చేస్తావా ఏంటని చెప్పేసరికి నేను మెసేజ్ చేసినందుకు మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అంకుల్ అని చెప్పి తనకి కిస్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు మంచి టైం రొమాన్స్ చేసుకుంటూ ఉంటే మరోవైపు ఏమో హీరో వాళ్ళ నాన్న ప్రిన్సిపల్తో కలిసి బయటకు వస్తూ ఉంటాడు. అలా హీరో గురించి ప్రిన్సిపల్ ఏమో చాలా గొప్పగా చెప్పుకుంటూ నా కొడుకు అని చెప్పడం కాదు కానీ చాలా బాగుంటాడని చెప్తే మరోవైపు ఏమో హీరో ఉండి ఆ మెసేజ్ చేయడానికి కేవలం నువ్వు చాలా జెలసీగా ఫీల్ అయ్యావు కదని చెప్తే హీరోయిన్ అవును నేను చాలా జెలసీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అంతమంది అమ్మాయిల్ని చుట్టూ తిరిగితే నెన్నెలా ఊరుకోమంటావు అందుకే ఇలా చేశానని చెప్తారు. అలా ప్రొఫెసర్ అలాగే హీరో వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ అందరూ కూడా కలిసి చాలా దగ్గరకు అనేది వచ్చేసింటారు హీరో రూమ్ కార్డ్కి. అలా ప్రిన్సిపల్ ఉండి మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతానని చెప్తే హీరోయిన్ డోర్ సౌండ్ రావడంతో డోర్ అనేది ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేస్తాడు. ఒకసారిగా హీరో వాళ్ళ నాన్న ఉండడంతో కొంచెం షాక్ అయిపోయినా కానీ గ్రాండ్ పా ఇప్పుడు మీకు హెల్త్ ఎలా ఉంది, పర్లేదా, బాగానే ఉందని చెప్తే అవును బాగానే ఉంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి ఏం లేదు ఏదో క్వశ్చన్ డౌట్ ఉంటే ఇక్కడికి అడగడానికి వచ్చానని చెప్పి కొంచెం కవరింగ్ అనేది చేస్తుంది. మరోవైపు ఏమో హీరో అనేది బయటకు వెళ్ళింటాడు హీరోయిన్ ఫుడ్ తేవడానికి. అలా వాళ్ళంతా కూడా కలిసి చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే తనుండి హీరోయిన్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. అలా ఆల్రెడీ హీరో కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఒక 1 వీక్లోనే వాళ్ళిద్దరు పెళ్లి కూడా ఉంటుంది, నువ్వు డిస్టర్బ్ చేయకపోవడమే చాలా మంచిదని ఆల్రెడీ విషయం హీరో కూడా తెలుసు అని చెప్పేసరికి అవన్నీ విన్న హీరో తనకి నిజం చెప్పలేదని చాలా కోపంగా హీరో వైపు చూస్తూ ఉంటే హీరో ఏమో నేను హీరోయిన్ బయటికి పంపించాక మీతో మాట్లాడుతున్నా అన్న అని చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్గా అసలు హీరో వైపు కూడా చూడకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడం చూసిన హీరో తనతో పాటు వెళ్ళిపోయేసరికి హీరోయిన్ తన గురించి ఏం మాట్లాడకపోతే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. అలా వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న నీకు చెప్పాను కదరా తను చాలా చిన్నపిల్ల, కానీ ఈ విషయం మొత్తం కూడా పబ్లిసిటీ అయితే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు, నీకైనా కొంచెమైనా ధ్యాస ఉందా లేదని చెప్తే తప్పంతా నాదే నాన్న నన్ను క్షమించని చెప్తాడు. అయినా సరే నాకు హీరోయిన్ కావాలి, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి వాళ్ళ నాన్న కోపం తట్టుకోలేక గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. అప్పుడు హీరో కూడా అవునాను మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేశాను, కానీ తనంటే నాకు చాలా ఇష్టం, తన కోసమే నేను బతికేస్తానని చెప్పేసరికి అలాగే ఈ విషయం ఎవరికి కూడా తెలియకుండా తనని ప్రొటెక్ట్ చేస్తున్నట్టే ఉంటానని చెప్తే ఆ మాటలన్నీ విన్న వాళ్ళ నాన్నకు ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. అలా మొత్తం కూడా పెయిన్ రావడంతో అక్కడే ఉన్న చైర్లో అనేది కింద పడిపోతాడు. అది చూసిన హీరో ఉండి డాడీ మీకు ఏమైపోయింది, ఎందుకు ఇలా సడన్గా ఇలా అయిపోతున్నారని చెప్పి వెంటనే హాస్పిటల్ కనే తీసుకొని వెళ్ళిపోతే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అంకుల్ అనేది కనిపిస్తాడు. ఈ పర్సన్ కూడా వాళ్ళ విలేజ్ లో అనేది ఉంటాడు. ఆ పర్సన్ వచ్చి ఇదిగో నీ కోసం నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను తీసుకోమని చెప్తే హీరోయిన్ అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే హీరో రావడం చూసి అప్పుడే హీరో ఉండి గ్రాండ్ పా హాస్పిటల్లో ఉన్నాడు, పద నాతో పాటు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అంకుల్ చెంగి ఇవన్నీ మీతోటే పెట్టుకోండి నేను ఒక దగ్గరికి వెళ్ళాలని చెప్పి హాస్పిటల్కి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్తే తనకు హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం ఏంటని అడిగేసరికి పని మనిషి ఉంది ఏమో మేడం కానీ బాస్తో మాట్లాడుతున్నందుకే ఇలా వచ్చిందని చెప్తే డాక్టర్ ఏమో ఇంకెప్పుడు కూడా ఇలా రాకూడదు, తను చాలా జాగ్రత్తగా చూసుకుని అని చెప్తే హీరోయిన్ కూడా సరే అని బయటకు అనేది వస్తుంది. అప్పుడు ఆ పని మనిషి ఉండి ఇదంతా కూడా బాస్కి మేడం జాబ్ అంటేనే చాలా ఇష్టము, తనే చాలా ఇష్టపడుతున్నాడని తను చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమో తను హక్ చేసుకొని ఏం జరిగినా కానీ మన ఇద్దరం చూసుకుందామని చెప్తూ ఉంటే ఇదంతా చూసిన జాబ్ ఏమో తన అసిస్టెంట్కి ఫోన్ చేసి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందో మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని తనకనే ఫోన్ చేసి చెప్తుంది. అది విన్న అసిస్టెంట్ కూడా సరే అని అంటుంది. మరి అంతా కూడా కనుక్కున్నాక అసిస్టెంట్ ఏమో కొన్ని ఫొటోస్ సహా చూపించి వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు రిలేషన్లో ఉన్నారు, అది కూడా సీక్రెట్ అని ఇదంతా కూడా ఎక్స్పోజ్ చేద్దానని చెప్పేసరికి అదేమొద్దు నేను హీరోతో మాట్లాడతానని చెప్పి హీరోకి ఫోన్ చేసి నేను నీతో కొద్దిసేపు మాట్లాడాలి బయటకు రమ్మని చెప్పేసరికి హీరోయిన్ పడుకోబెట్టి వస్తానని చెప్తాడు. అలా హీరోయిన్ పడుకున్నాక బయటకు వచ్చేసి ఏం కావాలో నీకు చెప్పానంటే నాకు మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ తెలిసిపోయింది, అలాగే తను నీకంటే చిన్నది కదా ఎలా లవ్ చేయాలనిపించింది అని చెప్పేసరికి అవన్నీ కూడా నీకు చెప్పాల్సిన పని లేదు, అలాగే ఆ ఫొటోస్ని కూడా ఇప్పుడు నువ్వు ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నావా ఏంటని చెప్తే హీరో జాబ్ ఏమో అసలు అలాంటిపై నాకు ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్తారు. అలా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా తన అసిస్టెంట్ అనేది ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి హీరోవే అలాగే హీరోయిన్ ఫొటోస్ మొత్తం కూడా ఎక్స్పోజ్ అయిపోయాయని చెప్పేసరికి అది విన్న హీరో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే జాబ్ ఉండి ఇవన్నీ నేను అసలు చేయలేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నానని చెప్తూ ఉంటాడు. అవన్నీ పట్టించుకొని
హీరో తన ఫోన్ వైపు చూస్తుంటే అందరికి కూడా చాలా బ్యాడ్గా అనేది మెసేజ్ చేస్తూ ఉంటారు. అలా అమ్మాయి అయితే చిన్నపిల్ల కావచ్చు, తనకి ఆల్రెడీ 38 ఇయర్స్ ఉన్నాయి కదా, అలాంటి అమ్మాయిని ఎలా లవ్ చేయాలనిపిస్తుంది, కొంచెం కూడా ఉండొద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అలానే మెసేజ్లు చేస్తూ ఉంటారు. అప్పుడే ప్రిన్సిపాల్ ఏమో హీరోని పిలిచింది, సార్ మీరు చాలా మంచి పర్సన్ అని తెలుసు, కానీ ఇలాంటి బ్యాడ్ ఇంపాక్ట్ మా స్కూల్కి వస్తుందని అంటే మేము అసలు తట్టుకోలేం, కాబట్టి ప్లీజ్ మీరైనా రిజైన్ చేయండి, లేదంటే తనన్నా పంపించండి, ఏదో ఒక క్లారిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసరికి హీరో నేనే ఇస్తానని చెప్తారు. అలా హీరోయిన్కి ఏమో హెల్త్ బాగాలేక అలానే పడుకుంటూ పోతే సాయంత్రం ఈవినింగ్ అనేది మెలకు వస్తుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ ఉండడంతో ఏం జరిగిందని అంటే ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చింది. మీ ఇద్దరు రిలేషన్ కూడా ఆల్రెడీ పబ్లిక్ మొత్తానికి కూడా తెలిసిపోయింది, అందుకే అవన్నీ కూడా చాలా వైరల్ అయిపోతున్నాయి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి తను ఒక ప్లేస్ అనేది చెప్తుంది. అలా అక్కడికి వెళ్ళిపోవాలని చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటే మరోవైపు మీ హీరో లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఇందులో హీరోయిన్ తప్పేమీ లేదు, అంత నా తప్పే, నిన్ను జరిగిన దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నానని, అలాగే తను ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒక మాట అనొద్దండి. కానీ హీరో ఏమో తన కోపాన్ని తన కంట్రోల్ అనేది పెట్టుకుంటూ ఉంటాడు, ఎందుకంటే హీరోయిన్కి తనకి చాలా ఇష్టం, ఇద్దరు కూడా ఇష్టపడి ఉంటారు. కానీ ఇక్కడున్న వాళ్ళేమో కేవలం ఏజ్ గ్యాప్ చూసి వాళ్ళిద్దరు కూడా కావాలని విడదీస్తున్నారు అర్థమైనా కానీ హీరోయిన్ ఇబ్బంది పడిపోకూడదని సారీ చెప్తా, అలాగే ఆ స్కూల్కి మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా దాంతోపాటు టీచర్స్కి కూడా నేను సారీ చెప్తున్నాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయనని, అలాగే ఆ యూనివర్సిటీకి కూడా నేను రిజైన్ చేస్తానని హీరో చెప్పి లైవ్ స్ట్రీమ్ అనేది కట్ చేసేస్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకు అంకుల్ ఇవన్నీ కూడా చేశారని చెప్తే, ఎందుకని నేను చాలా హర్ట్ అయిపోయిన, ప్రతి ఒక్కరు కూడా నాదే తప్పు అంటున్నారు, నాకు తెలిసి ఇందులో నీది కూడా ఏం లేదని, మన ఇద్దరం కూడా కష్టపడి లవ్ చేసుకున్నాం, కానీ అందరూ కూడా నన్ను అంటుంటే నేను తట్టుకోలేను, అలాగే నిన్ను కూడా ఎవరు ఏమైనా అన్నా నీకు ఏదైనా జరిగినా కానీ తట్టుకోలేను, కాబట్టి ఆ తప్పంతా కూడా నా వైపే వేసుకున్నాను, మన ఇద్దరికి కూడా 8 years గ్యాప్ ఉంది, అలాంటప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరని చెప్తే హీరోయిన్ కూడా సరే అయితే అంకుల్ నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, మీరు ఖచ్చితంగా నాకు బ్రేకప్ చెప్పాలని అనుకుంటున్నారా ఏంటని చెప్పేసరికి హీరో కూడా అవును, మన ఇద్దరి మధ్యన కూడా బ్రేకప్, ఇంకెప్పుడు కూడా కలవడానికి కూడా వీల్లేదని చెప్పేసరికి హీరోయిన్ అయితే సరే అంకుల్ ఇంకెప్పుడు కూడా నేను నిన్ను మీట్ అవును ఫ్యూచర్లో కూడా సరే, ఇన్ని రోజులు కూడా నాకు మనీ స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్, ఫ్యూచర్లో ఏదైనా జాబ్ వస్తే మీ మనీ మీకు రీపే చేస్తానని చెప్పి ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని కలవనని చెప్పి, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న బట్టలన్నితో సహా తను అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూస్తూనే ఉన్న హీరో కూడా ఏం చేయలేక అలానే బాధపడిపోతూ ఉంటాడు. అలా హీరోయిన్ మా ఇంటికి వెళ్ళేసరికి తన డార్మెటరీకి వెళ్తుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ నుండి ఇంకెప్పుడు కూడా ఫ్యామిలీకి వెళ్ళవా అని చెప్తే అసలు వెళ్ళనని అంటూ ఉంటే అప్పుడే తన అంకుల్ చెంగేమో ఫోన్ చేసి మీ మదర్ గురించి ఒక ఇంపార్టెంట్ అయిన న్యూస్ తెలిసింది, నాతో పాటు ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అక్కడికి వెళ్ళిపోతుంది. మరోవైపు మా హీరో బెస్ట్ ఫ్రెండ్ ఉండి ఇవన్నీ కూడా ఎవరు పబ్లిక్ చేస్తారో తెలుసు అని చెప్తే ఎవరనంటే ఇదిగో హీరోయిన్ వాళ్ళ అంకుల్ చెంగే పబ్లిష్ చేస్తాడు, అలాగే తను ఇప్పుడు ఒక దగ్గరికి రమ్మన్నాడు, వాళ్ళ పేరెంట్స్ చంపింది కూడా తన హస్తమే ఉందని చెప్తే అది విన్న హీరో ఇప్పుడు హీరోయిన్ డేంజర్లో ఉందని తన కోసం పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు మా హీరోయిన్ వాళ్ళ అంకుల్కి అనేది ఫోన్ చేస్తుంది, అంకుల్ మీరు చెప్పిన ప్లేస్కి నేను వచ్చాను, మీరు ఎక్కడున్నారో త్వరగా రండి అని చెప్పేసరికి అవునా సరే అని దూరం నుంచి చూస్తూ కరెక్ట్ టయానికి దొరికావు, నిన్ను కనుక చంపేస్తే నా ప్లాన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుందని హీరోయిన్ కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తీసుకొని వెళ్ళిపోయి దీనంతటికి కారణం కూడా మీ నాన్నే తెలుసా, నాకు ఎంతో ఇష్టమైన మీ అమ్మని తను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, అలాగే నేను వాళ్ళిద్దరిని కూడా చంపాల్సి వచ్చిందని చెప్పేస్తారు కదా. విన్న హీరోయిన్ ఏమో మా అమ్మని ఇష్టపడినప్పుడు మా అమ్మతో పాటే ఉండొచ్చు కదా, నువ్వెందుకు మా అమ్మని చంపేసావు, అలాగే ఇప్పుడు నన్ను ఎందుకు హర్ట్ చేయాలని చూస్తున్నావు, అందరు కూడా ఇన్నోసెన్సే కదని చెప్తే అవును, కానీ మీ అమ్మ ఒక్కటే ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతుంటుంది కదా పైన, అందుకే నిన్ను కంపెనీగా ఇవ్వడానికి చంపేస్తున్నదని చెప్పి నువ్వు కూడా మీ అమ్మతో పాటు వెళ్ళిపో, అప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళిపోతుంది, నిన్ను చంపడానికి చాలా ప్లాన్సే వేశాను, కానీ ఒకసారి ఆర్ఫనేజ్లో తర్వాత నిన్ను మెంగ్ ఫ్యామిలీ తీసుకుని వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు, అంతకంటే ఎక్కువగా మీ అంకుల్ ఎప్పుడు కూడా నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు, అందుకే నేను ఇన్ని రోజులు పట్టిందని చెప్పి అక్కడున్న నిప్పుని అనేది అంటించి ఒక సైకోలాగా గట్టిగా నవ్వుతూ మీ మదర్ దగ్గరికి వెళ్ళు, తనకి కంపెనీ ఇవ్వని చెప్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో పాస్ట్ లైఫ్లో ఇలాగే చనిపోయాను, ఇప్పుడు కూడా ఇలానే చనిపోతున్నానని ఏడుస్తూ పాస్ట్ అనేది గుర్తు తెచ్చుకొని తనకు అట్లా ఎంత విప్పుకోవాలనుకున్నా కానీ రాకుండా అలానే ఉండిపోతాయి. అలా ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా అప్పుడు అక్కడికి హీరో తన బెస్ట్ ఫ్రెండ్తో పాటు కలిసి అక్కడికి అనేది వస్తాడు. అక్కడ అంతా పెద్దగా నిప్పున్నా కానీ పట్టించుకోకుండా హీరోయిన్ అనేది సేవ్ చేయడానికి వెళ్తే హీరోయిన్ ఏమో అంకుల్ ప్లీజ్ ఇక్కడికి రావద్దని, ఇక్కడ చాలా డేంజర్ ఉందన్నా కానీ పట్టించుకోకుండా హీరోయిన్కి అనేది కట్లు విప్పేసి తను అనేది హాస్పిటల్కి జాయిన్ చేపిస్తారు. కానీ హీరో బాడీ అందులో కాలిపోవడంతో తను చనిపోయాడని చెప్పేసరికి అందరు కూడా షాక్ అయిపోతే హీరోయిన్ ఏమో అలానే వేడ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు షెన్నేమో ఇదంతా కూడా తప్పు నాదే కాబట్టి, అలాగే ఇప్పుడు మీ
అంకుల్ ఎలాగో చనిపోయాడు, మూవ్ ఆన్ అవ్వు, నిన్ను నువ్వు చాలా స్ట్రాంగ్గా చేసుకోమని చెప్పి తను అనేది చెప్తూ ఉన్నా కానీ హీరోయిన్ అస్సలు వినేటట్టే ఉండకుండా అలానే సైలెంట్గా ఉండిపోతుంది. కానీ వాళ్ళ అంకుల్ ఒక గ్రేట్ డిసిషన్ తీసుకున్నాడని, అలాగే వాళ్ళ అంకుల్తో పాటు తను కూడా చనిపోవాలని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా కానీ షన్ నుండి తను సేవ్ చేస్తాడు. ఆ పని మనిషి అక్కడికి వచ్చేసి, ఇదిగోండి ఈ బ్రాస్లెట్ మీకు మీ అంకుల్ ఎన్ని రోజుల నుంచో తీసుకొని పెట్టాడని చెప్పి మళ్ళీ ఒక ప్రాతది బ్రాస్లెట్ అనేది హీరోయిన్కి ఇస్తే, హీరోయిన్ ఆ బ్రాస్లెట్ అనేది వేసుకొని వాళ్ళ అంకుల్ సమాధి దగ్గరికి వెళ్ళి, అంకుల్ నన్ను క్షమించండి, నా వల్లే కదా మీరు ఇలా చనిపోయారని ఏడుస్తూ అలానే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళకి తెలియదు హీరో ఆల్రెడీ బ్రతికే ఉన్నాడని, వాళ్ళిద్దరిని కూడా సీక్రెట్గా చూస్తున్నాడని. వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఉండడంతో తనకు దూరంగా ఉండడమే మంచిదని తను దూరం నుంచి చూస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా 5 years తర్వాత హీరోయిన్ ఒక బెస్ట్ డాక్టర్ అవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు వ్యాలెన్స్ డే కావడంతో ఒక పేషెంట్ ఉండి, మేడం ఈరోజు వ్యాలెన్స్ డే కదా, మీరు అక్కడికి వెళ్ళారా అంటే, నా బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ చనిపోయాడని చెప్తుంది. అలా సమాధి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరో కూడా ఆ మాట్లాడే చిలుకని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. అలా హీరోని పిలిచిన వెంటనే హీరో కూడా వెనక్కి తిరుగుతాడు. ఇలా ఈ సాడ్ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.